అందరికీ నమస్తే. ముందుగా ముఖ్యాంశాలు. వరల్డ్ కప్ స్క్వాడ్ అనౌన్స్ అయింది. ఆహ్, మన గంభీర్ గారు నాన్ గంభీర్ థింగ్స్ చేశారు. అగర్కర్ గారు నాన్ అగర్కర్ థింగ్స్ చేశారు. లైక్ ఐ ఎక్స్‌పెక్టెడ్ జితేష్ శర్మ, గిల్, జైస్వాల్ బికాస్ ఆఫ్ దిస్ గంభీర్ థింగ్. బట్ స్క్వాడ్ ఫుల్ సాటిస్ఫై చేసింది నన్ను. ఐ యామ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ ద స్క్వాడ్. వెరీ, వెరీ మచ్. ఎందుకనంటే నో నాన్‌సెన్స్ గైస్. అంటే సారీ, ఇట్లా అంటున్నాను కాదు. ఫామ్ లో లేని వాళ్ళు, స్ట్రగుల్ అవుతున్న వాళ్ళందరినీ సైడ్ లైన్ చేసారు. ఇట్స్ నాట్ దట్ సైడ్ లైన్ చేస్తున్నట్టు కాదు. దే నీడెడ్ సమ్ టైమ్. ఇట్స్ నాట్ ద రైట్ టైం అంతే వాళ్ళకి. బట్ కాంబినేషన్ చూసుకుంటే దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ స్క్వాడ్. పర్ఫెక్ట్. స్క్వాడ్ చూద్దాం ఒకసారి. జస్ట్ ఒకసారి I'll just share it. Perfect. మినీ Yes. అభినవ్. ఫుల్ స్క్రీన్ ప్లీజ్. Full screen. సో స్క్వాడ్ లో అమేజింగ్ ప్లేయర్స్ ఉన్నారు. నాకు ఇషాన్ కిషన్ ని యాడ్ చేయడం కూడా బెటర్ అనిపించింది. ఎందుకంటే హీ కెన్ హ్యావ్ ద టాప్ ఆర్డర్ లో గిల్లు లేడు కాబట్టి ఒక బ్యాకప్ టాప్ ఆర్డర్ గా ఉంటాడు. సో దట్ వాజ్ అ బెటర్ పిక్. అంటే జితేష్ శర్మ ఇస్ ఆల్సో గుడ్, కానీ నీకు మిడిల్ ఆర్డర్ వచ్చేస్తాడు. నీకు మిడిల్ ఆర్డర్ లో వచ్చేస్తాడు. జితేష్ శర్మ అంటే మిడిల్ ఆర్డర్ లో వచ్చేస్తాడు. నీకు టాప్ ఆర్డర్ బ్యాకప్ అనేసరికి నీకు టాప్ ఆర్డర్ బ్యాకప్ కీపర్. నాకు పాయింట్ ఏంటి అని అంటే, ఎస్ యూ స్టార్టెడ్ ఆఫ్ అంటే మనం మాట్లాడేటప్పుడు ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ వన్ థింగ్. సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ ఆర్ ఫైర్ అండ్ ఫైర్ కాంబినేషన్. బట్ ద ప్రాబ్లమ్ హియర్ ఇస్, మనము అంటే మనం కొంచెం లీనియన్స్ తీసుకొని ఎస్ఆర్హెచ్ లో మాట్లాడేటప్పుడు అభిషేక్ శర్మ ట్రావెల్స్ ఎట్ ఫైర్ అండ్ ఫైర్ కి, అభిషేక్ శర్మ సంజు శాంసన్ ఫైర్ అండ్ ఫైర్ కి ఒక డిఫరెన్స్ ఉంది. ప్రాబ్లం ఏంటంటే సంజు శాంసన్ ఈజ్ అ వెరీ డిటాచ్డ్ ప్లేయర్. ఈజ్ అ వెరీ డిటాచ్డ్ ప్లేయర్. తన పార్ట్నర్షిప్స్ లో కానీ దేనిలైనా కానీ అంత ఇన్వాల్వ్డ్గా ఉండడు. హీ డస్ నాట్ హ్యావ్ ద ర్యాపో సెన్స్ విత్ అదర్ ప్లేయర్స్. హీ డస్ నాట్ కొలాబరేటివ్లీ ప్లే విత్ ప్లేయర్స్. ఈజ్ జస్ట్ హిస్ సెల్ఫ్ సెంటర్డ్ కైండ్ ఆఫ్ అ బ్యాట్స్మెన్. కొంచెం ఐ వోంట్ సే ఈజ్ నాట్ అ టీమ్ ప్లేయర్, ఇలాంటి పదాలు వాడను, కానీ హీస్ అ వెరీ డిటాచ్డ్ ప్లేయర్. వెన్ యూ హ్యావ్ దిస్ సర్టన్ అమౌంట్ ఆఫ్ డిటాచ్డ్నెస్, అండ్ ఆల్సో సంజు శాంసన్ ఒక ప్రాబ్లం ఉంది. ఒక మ్యాచ్ ఎంత అద్భుతంగా ఆడతాడో మిగతా 3 మ్యాచ్లు చాలా లేజీగా అవుట్ అయిపోతాడు. Especially when this is a home series and we are the defending champions and there are so many stakes to be put on, I think Ishan Kishan's inclusion is actually a checkpoint to Sanju Samson. నువ్వు పర్ఫామ్ చేస్తుంటావు లేకపోతే దెబ్బేస్తావు, నేను అర్జెంట్గా తీసిపడి దెబ్బేస్తాను కూడా నిన్ను. ఐ థింక్ హీ నీడ్స్ దట్ సర్టన్ అమౌంట్ ఆఫ్ చెక్ ఆర్ భయం ఉంటే తప్ప వాడు చక్కగా ఆడాడు. అండ్ సంజు శాంసన్ విల్ హ్యావ్ టు కొలాబరేటివ్లీ ప్లే విత్ అభిషేక్ శర్మ బికాస్ అభిషేక్ శర్మ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్ కొలాబరేటివ్ ప్లేయర్. అందరు శుభ్మన్ గిల్ ని బండబూతులు తిట్టొచ్చేమో కానీ శుభ్మన్ గిల్ ఉన్నందుకే అభిషేక్ శర్మ ఇంకో 2 బాల్ రెచ్చిపోయి ఆడతాడు. కరెక్ట్. He needs a person on the outer side to encourage him. He's a very talkative player. Abhishek Sharma తో నువ్వు మాట్లాడాలి. Why does he give a lot of credit to Travis Head in his combinations? Because he likes discussing. Sanju Samson is totally detached. పంజాబీ అండ్ మల్లు, వావ్. అది చాలా డిఫరెంట్ కాంబినేషన్. 2 States సినిమాలో చూసాను, మళ్ళీ తర్వాత చూడలే. సరే, ఇది ఫస్ట్ సార్ట్ చేద్దాము. నంబర్ 2, 3, 4 అభిషేక్, సూర్య. 2, 3, 4 సూర్య, తిలక్. 3 లో పెట్టు. తిలక్ ఒక్క నిమిషం. సూర్య, తిలక్ 3 నాకు తెలిసి. లేదు, తిలక్ 4 వస్తాడు. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ తమ్ముడు. అది కానీ గంభీర్ 3 లోనే ఓకే ఫైన్. ఇట్స్ ఫైన్. హార్దిక్ అంటే రొటేషనల్ పాలసీ అది. హార్దిక్ దూబే ఫస్ట్ అయ్యి అక్షర్ పటేల్. లేదు, నేను ఒక్క నిమిషం, నేను రింకునే వేస్తా. రింకు అయ్యి ఇప్పుడు అక్షర్. Now I'll say Arshdeep, బుమ్రా, వరుణ్. అంతే. కుల్దీప్ బుమ్రా. హర్షదీప్, బుమ్రా, వరుణ్. నేను చెప్తా ఆగు, నీకు సూపర్ ఐడియా ఇస్తా.
రింకు పక్కన సుందరయ్య. గుడ్. రింకు అఫ్ కోర్స్ వరుణ్ పక్కన కుల్దీప్. కుల్దీప్ నెస్సో, కుల్దీప్ కుల్దీప్ నెస్సో, వరుణ్ పక్కన హర్షదీప్ కుల్దీప్ పక్కన వేయకూడదు. హర్షదీప్ కూడా కాదు. శివం దుబే బదులు కుల్దీప్ అని పడతావు నువ్వు యాక్చువల్లీ. ఏంది Maybe, ఏందన్నా? ఒక్క సెకండ్ వెయిట్ ఆగు. వెయిట్ అంటే వెయిట్ ఆల్టర్నేటివ్ అని కూడా కాదు కానీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. మనకున్న మ్యాచెస్ ఎక్కడ ఉన్నాయో చెప్తాను నీకు ఒక సెకండ్. మనకి బాంబేలో ఉన్నట్టుంది మ్యాచ్. మన ఫిక్సెస్ అన్ని ఎవరికైనా ఐడియా ఉందా? బాంబే ఒకటి, అహ్మదాబాద్, కొలంబో ఢిల్లీ. ఒకటి, ఆ, కొలంబో బా- ఒకటి, ఢిల్లీ. అదే నేను చెప్తా. బాంబే, కొలంబో, బాంబే, ఢిల్లీ. బాంబే, కొలంబో, అహ్మదాబాద్, ఢిల్లీ. ఓకే. నవ్వు ఇక్కడ బాంబేలో ఢిల్లీలో నీకు స్పిన్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండదు. కుల్దీప్ ఇంక్లూజన్ ఇన్ ఢిల్లీ ఇస్ అ లిటిల్ కాంట్రవర్షియల్ బికాస్ ఐపీఎల్ లో అక్కడ ఆడతాడు కాబట్టి ఏమైనా ట్రై చేయొచ్చేమో. కానీ కొలంబోలో ఇంకోటి ఏంటి, అహ్మదాబాద్ లో యూనిట్ స్పిన్నర్స్ దేర్. అండ్ వెన్ యూ నీడ్ స్పిన్నర్స్, ఇప్పుడు చెప్తాను నేను. నవ్ ఐల్ ట్రై గెటింగ్ ఇయర్. ఏయ్, Now my point here is somewhere here శివం దుబేనో లేకపోతే హర్షదీప్ సింగో లేకపోతే సమ్వేర్ రింకు బదల్ నువ్వు సుందర్ తెచ్చుకుంటావో లేకపోతే ఏదో గానీ కుల్దీప్ ఇంక్లూజన్ ఇస్ సెన్సిబుల్ హియర్. ఒక పని చేయి, అట్లా కాదు. ప్లేయర్ పక్కన ఇంకొక రో వేయు, పైన గ్రౌండ్ పేర్లు వేయు. ఓ పని చేద్దాం. ఒకటే మల్టిపుల్ షీట్స్ వేయకు, ఒకే షీట్ లో ఒక్క గ్రౌండ్ sheet లో గ్రౌండ్ నేమ్ అయ్యి. ఏ అబ్బా, అట్లా గ్రౌండ్ కాదు, ఢిల్లీ స్లాష్ అట్లా వేసేసి ఈజీ అయిపోతుంది కదా నీకు. ఏ దాంట్లో ఢిల్లీ కమ్ అహ్మదాబాద్, ఢిల్లీ డిఎల్ అనేసి అన్న, మొత్తం రాకూడదు. డిఎల్ అండ్ ముంబై ఒకటి, రెండు ప్యూర్ బ్యాటింగ్ ట్రాక్స్. అహ్మదాబాద్, కొలంబో. అహ్మదాబాద్, కొలంబో, సిఓఎల్. ఓకే. ఇప్పుడు నేను వాషింగ్టన్ సుందర్ని అహ్మదాబాద్ కొలంబోలో పెట్టుకుంటాను ఇన్స్టెడ్ ఆఫ్ రింకు. Or I would try Kuldeep. I would actually put in Kuldeep better here because నీకు అక్షర్ వరకు నంబర్ 7 వరకు బ్యాటింగ్ రెడీగా ఉంది. నీకు యూ హ్యావ్ గుడ్ బ్యాట్స్మెన్స్ అప్ టిల్ దేర్. అండ్ టు బి హానెస్ట్, ఇప్పుడు నువ్వు అక్షర్ రింకున్ పక్కన పెట్టేసి అక్షర్ పైకి తెచ్చినా కూడా టెల్ మీ వన్ బ్యాట్స్మెన్ హూ ఇస్ వీక్ అగైన్స్ స్పిన్ హియర్. కొలంబోలో యూ కెన్ ఎఫర్ట్ దట్ లెసర్ బ్యాట్స్మెన్ బికాస్ నో బ్యాట్స్మెన్ ఇస్ ఇక్కడ స్పిన్ అగైన్స్ సరిగ్గా ఆడని బ్యాట్స్మెన్ ఎవరు లేరు. అభిషేక్ ఇస్ క్రేజీ అగైన్స్ స్పిన్. సంజు సామ్సన్ ఇస్ డీసెంట్ అగైన్స్ స్పిన్. సూర్యకుమార్ యాదవ్ స్పిన్నర్ సిస్టమే. తిలక్ వర్మ ఇస్ వెరీ గుడ్ అగైన్స్ స్పిన్. హార్దిక్ పాండ్యా స్పిన్నర్స్ ఇంట్రెస్టే. శివం దుబే సిక్సర్ పట్టే, ఆయన సిక్సర్ మంచిది. స్పిన్నర్ చూసిన వెంటనే ఆయనకు జయ్యం లెగుస్తుంది, ఊపు వస్తుంది. రింకు సింగ్ బదులు నేను ఒక స్పిన్నర్ తెచ్చుకుంటాను. నేను ఐ వుడ్ యూజ్ ఇన్స్టెడ్ ఆఫ్ వాషింగ్టన్ సుందర్ ఐ వాంట్ గెట్ ఇన్ కుల్దీప్ యాదవ్ హియర్ బికాస్ I rate Kuldeep Yadav as a better spinner than Washington Sundar. On the other side, Ahmedabad గానీ కొలంబో గానీ డైమెన్షన్స్ వైజ్ కూడా ఒకటే సైజు, కొంచెం స్క్వేర్ హెవీగా ఉంటాయి, బౌండరీస్ కొంచెం పెద్దగా ఉంటాయి. ఇలాంటి చోట్ల ఏంటంటే కుల్దీప్ ఫ్లైట్ విల్ మేక్ యూ మోర్ టెంప్టెడ్ అండ్ గెట్ యూ లాట్ ఆఫ్ డీప్ క్యాచెస్. సుందర్ ది ఇష్యూ ఏంటంటే వాడి పేస్ దానిలో సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఈజీ ఎనఫ్ టు క్రాస్ ద బౌండరీ. He gives you that pace spin which will help you go around the boundary. ఈ పెద్ద బౌండరీస్ లో కొంచెం స్పిన్ ఫ్రెండ్లీ ఉన్నప్పుడు ఆ పేస్ విల్ హెల్ప్ యూ టు గో ఫర్ దట్ అడిషనల్ మీటర్ ఇంటూ ద బౌండరీ. అందుకే ఐ వాంట్ కుల్దీప్ దేర్ ఇన్స్టెడ్. ఓకే. బట్ హియర్ ఐ విల్ కీప్ ఇన్ రింకు. ఐ డోంట్ వాంట్ ఎనీబడి ఎల్స్. అంతే. రిజిల్ బ్రో, వాట్స్ లైక్ టీమ్ మొత్తం సార్టెడే ఉంది యాక్చువల్లీ. Yeah, I mean, just I was thinking about Abhinav's point. One more factor to choose between Kuldeep or Washington Sundar would be who would be a better bowler if Dew comes in. Fine. I think Kuldeep again has this thing about experience while with Dew. On the other side, Sundar is so much a finger spinner. I think he'll give you that additional. And a pace lo he'll give you some full tosses which will become juicy enough too. Kuldeep is a little experienced. He can manage himself. So Abhinav, Rijul, you are saying that it will be everyone's position will be same, but it will be between Rinku, Washington, and Kuldeep. See,
గంభీర్ కి If you నచ్చకపోవచ్చు ask me, కానీ just I would make one slight modification. Instead of Rinku Singh is fixed for me because he is the only designated pace hitter for us, apart from Hardik Pandya. Okay, Bro, Shivam Dube, pace. If we are to close the innings, Rinku Singh and Hardik Pandya might close. So Shivam Dube or Washington Sundar, depending upon the pitch. So if it's a Colombo, probably instead of Shivam Dube, why not Washington Sundar? No. The problem here is if it's Colombo, you will get a better. Dube. My defense to this point, Rijal bro, is Shivam Dube is a way better spinner, player of spin than Washington Spinner. Sundar. Okay. Spin hitter. Spin hitter. Way better player against spin than Washington Sundar. And in Colombo, our match is with Pakistan. Pakistan are going to get all their immature spinners because the track is going to spin square. Dube ki it is going to be like एक लड्डू चाहिए, 2 लड्डू चाहिए, कुंभा लड्डू चाहिए. నీకు ఎన్ని లడ్డూలు కావాలి? నీకు జింగ్ కావాలా, బంక్ కావాలా? See, this I've been like partiality towards Dube since ages, but this World Cup, Dube is my go-to player. Dube is my favorite player this World Cup. It is already called by Akhilesh Gola. Yes, Dube, Deputy Commissioner of Sixes. Super. DCS DCS, DC. Deputy Commissioner of Sixes. ఓకే. అయితే నాకు ఇక్కడ ఇంకో కాన్ఫ్లిక్ట్ ఏంటి అని అంటే గంభీర్ మైట్ నాట్ లైక్ ఇట్, కానీ ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, కొలంబోలో ఓన్లీ అహ్మదాబాద్ లోనే దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ హర్షిత్ రాణా కెన్ గెట్ అ మ్యాచ్. మిగతా ఏ గ్రౌండ్ అయినా కూడా హర్షిత్ రాణా పేస్ and the lengths that he balls are going to become laddu for the oppositions to smack him around, especially in Delhi. నాకు ఒక థియరీ ఉంది. అంటే నేను గంభీర్ ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ ని తీసి హర్షిత్ రాణా నడిపిస్తాడు చూడండి. లేదు, అలా చేయాల్సిన పరిస్థితి వస్తే ఎప్పుడో శుభ్మన్ గిల్ ఫేవరెటిజం ఇవన్నీ కూడా తెచ్చేసేవాళ్ళు. I can vouch around hundreds of times. I may not like Gambhir, but I love Shubman Gill. I love Jaiswal ఇంకా Shubman Gill ని నేను ఎన్నిసార్లు సపోర్ట్ చేయమన్నా ఐఎమ్ రెడీ టు సపోర్ట్ దెమ్. కానీ the break that both of them are getting right now is like a reminder to them that they're not ఇట్లా inevitable కాదు. లైక్ నువ్వు ఏం చేస్తే చెల్లుద్ది అనే మనుషులు మీరు కాదు. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ వే అగైన్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టైం ఇది. I really believe he has to go back to domestic and has to set his Jaiswal kanna Shubman Gill has to get his technique back. He needs more match practices. He needs more training sessions. He has got one weakness, which is that ball coming into the stumps. He has to work more towards it. Shubman Gill is a fortune player na varaku. అలాంటి ప్లేయర్ ఫార్చ్యూన్ కి ఒకసారి దొరుకుతాడు. అలాంటోడు జనరేషనల్ టాలెంట్. కానీ అది ఇట్స్ ఇంపాక్టింగ్ బికాస్ గంభీర్స్ యాక్షన్స్, క్యాప్టెన్సీ, ఇంపాక్ట్స్ ఇవన్నీ డిఫరెంట్ లీగ్ ఆఫ్ ఇష్యూస్ అవి. ఇప్పుడు ఓడిఐలో శుభ్మన్ గిల్ ఎందుకు తీయట్లేవు అంటే శుభ్మన్ గిల్ ఇస్ గివింగ్ యూ డీసెంట్ రికార్డ్ ఇన్ ఓడిఐస్ కాబట్టి. టెస్ట్ ఇస్ అగైన్ అ డిఫరెంట్ బాల్ గేమ్. ఈజ్ moderately performing test in 2, but yes, captaincy is giving him that shield to stay in ODI. T20 he has no shield. He has to prove himself. Shubman Gill, when he started off with KKR, I saw him to be the next bigger than Virat Kohli kind of a T20 player. T20 specifically. T20 లో విరాట్ కోహ్లీ మించి వెళ్ళిపోతాడని అనుకునేవాడిని నేను. ఇప్పుడు అలా లేడు అని అంటే there is some problem with him that he has to sort with. కరెక్ట్. బుగ్గగాడు ఏమయ్యాడు అంటే ఇక్కడ హర్షిత్ రాణా. ఈ టీమ్ లో ఇఫ్ ఎనీబడి ఈస్ ఎఫెక్టెడ్ దట్ ఈస్ గోయింగ్ టు బి హర్షిత్ రాణా, నోబడీ ఎల్స్. అదేలే, అంటే హి విల్ బి ఎ బ్యాకప్ పేసర్ లాగా అనుకోండి ఫర్ బుమ్రా. ఫర్ హర్షదీప్ సింగ్ లేదు. బుమ్రా ఎందుకు అని అంటే బుమ్రాకి రెస్ట్ ఇవ్వాలి. నువ్వు నంబి అగేన్స్ట్ యుఎస్ఏ అగేన్స్ట్ బుమ్రా ఆడిపించావంటే బుమ్రాకే బాధేస్తుంది. ఐ థింక్ నమీబియా అగేన్స్ట్ హర్షిత్ రాణా వస్తాడు అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇషాన్ కిషన్ కూడా వస్తాడు అనిపిస్తుంది. వాడు ఈ స్క్వాడ్ తో కాదు, వాడు ఈ స్క్వాడ్ తో ఏం చేయాలనుకుంటున్నాడు అవన్నీ చేస్తాడు. న్యూజిలాండ్ సిరీస్ లో వరల్డ్ కప్ కి పక్కగా కరెక్ట్ గా వాడుకుంటాడు. కానీ న్యూజిలాండ్ లో విల్ బి అగైన్ అన్ ఎక్స్పెరిమెంటల్ వేర్ వి సీ ద వాషింగ్టన్ సుందర్ ప్లేయింగ్ ఇన్ ద ప్లేయింగ్ 11 అండ్ అలాంగ్ విత్ రింకు సింగ్.
దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే. అదే చెప్తున్నా, ఆల్ వి నీడ్ ఇస్ 2024 అభిషేక్, 2024 శాంసన్, 2023 శివం డూబే, లైక్ పీక్ ఆఫ్ ఆల్ కావాలంతే మనకి, ఇంకేం కానీ వద్దు. నేను మై పాయింట్ ఇస్ వీళ్ళు ముగ్గురు పీక్ తీసుకురావచ్చేమో కానీ ద ద ద బ్రిడ్జ్ బిట్వీన్ కప్ అండ్ పర్ఫార్మెన్స్ ఈస్ గోయింగ్ టు బి 2 players, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్. 100%. వాళ్ళిద్దరూ కరెక్ట్ గా ఆడారు అనుకో, వీళ్ళ నలుగురు ప్లేయర్స్ కి హీస్ గివింగ్ దెమ్ ఇట్లా లైఫ్ లైన్ ఇచ్చినట్టు. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, హార్దిక్ పాండ్యాకి వీళ్ళిద్దరు సరిగ్గా ఆడడం వల్ల లైఫ్ లైన్ వచ్చేస్తుంది. హార్దిక్ పాండ్యా ఇస్ గోయింగ్ హీల్ గో ఆల్ గన్స్ బ్లేజింగ్ ఎక్స్ప్రెసింగ్ హిమ్సెల్ఫ్. హీ విల్ జస్ట్ ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్, అదే అంటున్నా. నాట్ కేర్ అబౌట్ ఎనీథింగ్. వన్ థింగ్, ఇప్పుడు మనం టీం ఇంత స్ట్రాంగ్ ఉంది అంటున్నాం, వీఆర్ సేయింగ్ దట్ దిస్ టీమ్ ఇస్ దిస్ స్ట్రాంగ్. అది వితౌట్ సూర్యకుమార్ పర్ఫార్మింగ్. పర్ఫార్మ్ Yes, చేస్తే I have complaints about Surya Kumar in ODI, about everything, but he's a beast T20 player. You cannot deny that. కానీ ఈ ఇయర్ చాలా ఫ్లాపీ, ఫుల్. రాజేష్. రాజేష్, లీన్ ప్యాచ్ అందరికీ వస్తుంది. అఖిలేష్ వాడు మాట్లాడుతున్న 2025 గురించి, వరల్డ్ కప్ 2026 లో నెక్స్ట్ సూర్య కుమార్ కమ్బ్యాక్ ఇయర్ చేంజ్ ఇస్తున్నాడు. అవుతుందంట. కమ్బ్యాక్ ఇస్తున్నాడు న్యూ ఇయర్ లో ఫార్చ్యూన్ చేంజ్ అవుతుంది. న్యూ ఇయర్ లో. ఇప్పుడు చూద్దాం. అఖిలేష్ Let's see. ఎట్లయితే డూ గురించి మాట్లాడాడు, ఫర్ మీ ఐమ్ టెలింగ్ యూ, సూర్య ఇస్ కమింగ్ టు రిడమ్, హీస్ కమింగ్ ఫర్ రిడమ్షన్ మ్యాన్. ద సన్ ఇస్ గోయింగ్ టు రైజ్, ద సన్ ఇస్ గోయింగ్ టు రైజ్ అంతే. Wow. Agreed. So Let's see. 100%. Bachchu, any go-to player for you? సీజన్ మొత్తం ఒకరిని సపోర్ట్ ఇట్లా పిండేస్తావు ఎవరినన్నా? వరుణ్ చక్రవర్తి నాకు ఖచ్చితంగా పర్ఫామ్ చేయాలి అని ఖచ్చితంగా, అంటే ఉన్నాడు, పీక్ ఫామ్ లో ఉన్నాడు, అదే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. రాజేష్, ఎనీ వన్ ప్లేయర్ యూ విల్ రుద్దిఫై? యాజ్ యూజువల్ అభిషేక్ శర్మ. ఓ, ఇంకెవరు? నువ్వేమనుకున్నా? యాజ్ యూజువల్ హర్షిత్ రాణా అనుకున్నా. హర్షిత్ రాణా కాదు, రే, శివం రే, దుబే రే. శివం దుబే అనుకున్నాడు. శివం దుబే శివం దుబే, అనుకున్నాడు. అఖిలేష్. శివం డుబే. అఖిలేష్. నేను నిజంగా అడుబే. చెప్తున్నా, అవుట్ ఆఫ్ టాపిక్ చెప్తా. 2023లో శివం డుబేకి ఐ యూస్ టు మేక్ అ నోట్స్, పిచ్చిని డయాగ్రామ్ రాసి వాడికి ఎక్కడేస్తే కొట్టాడు అని ఇట్లా యాంగిల్స్ వేస్తుండే తెలుసా నా పిచ్చికి. నో 2023 శివం డుబే, జస్ట్ ఇమాజిన్, లైక్ గుర్తున్నాడా మీకు? లైక్ ద పీక్ ఆర్క్ లో వస్తే 6 అంతే, నో మెర్సీ. ఆర్క్ లో వస్తే డిస్కషన్ ఇస్ అది 70 మీటర్లు వెళ్తుందా, 80 మీటర్లు వెళ్తుందా, 90 మీటర్లు వెళ్తుందా అంతే. ఆడు ఫుట్ వర్క్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఏమీ లేదు. స్పిన్నర్ నించుని ఉండాలి, కొడతాడు అంతే, నించుని కొడతాడు అంతే. వాడి కాళ్ళల్లో వేస్తే అంతే డిస్పాచ్. శివం డుబే వాస్ దట్ బ్రూటల్. నేను ఎట్లా అంటే ఇట్లా యాంగిల్స్ వేస్తుండే, ఇట్లా ఇస్తే కొట్టాడా, అట్లా ఇస్తే కొట్టాడా. ఎస్ఆర్ఎస్ మ్యాచ్ కి మన మీద కూడా కొట్టిండు, అది వేరే విషయం. ఆ ఇంపాక్ట్ వాడు ఇంకా టీమ్ లో ఉన్నాడు. ఆ బ్యాట్ మూవ్మెంట్ కూడా చాలా బాగుంటది శివం దుబేది. ఒక కర్వ్ శివం వస్తది, crazy ఎగ్జాంపుల్ curve లాగా వస్తది ఇట్లా. శివం నిన్న డుబే అండ్ అభిషేక్ శర్మ yesterday- బోత్ హ్యావ్ Yesterday సేమ్ వాడు ఫస్ట్ బాల్ ఒక 6 కొడతాడు, బ్యాంగ్. అది అయిపోయింది. ఐ లైక్ ద నేను- స్టైల్ నేను- ఆఫ్ శివం దుబే యాక్చువల్లీ. వాడి బ్యాటింగ్ స్టైల్ చాలా బాగుంది. నేను డాడీతో మ్యాచ్ చూస్తుండే శివం డుబేకి. వీడికి స్లాట్ వేయొద్దు, లెంత్ బాల్ వేయొద్దు, మేబీ షార్ట్ బాల్ ట్రై చేస్తుండే, వాడు కరెక్ట్ స్లోవర్ లెంత్ బాల్ ఇట్లా లడ్డు సేమ్ సినారియో. బ్యాంగ్ అసలు. నిన్న ఏమైందంటే ఐ వాజ్ వాచింగ్ విత్ మై ఫాదర్, స్కైని Same, వేసుకున్నాడు wow. చూడు, స్కైని వేసుకున్నాడు అవుట్ అవుతాని, నాకు నవ్వు వస్తుంది. తీసేయండి అని క్యాప్టెన్ నుంచి తీసేయండి అంటున్నాడు ఒక పక్క. నాకే అర్థం కాదు. ఐ అగ్రీ స్కై. ఇందాక చెప్పినట్టు స్కై ఇస్ ఎ 3-dimensional ప్లేయర్. ఈజ్ ఎ టెరిఫిక్ ఫీల్డర్, టెరిఫిక్ క్యాప్టెన్ అండ్ టెరిఫిక్ బ్యాట్స్మెన్. ఒక డైమెన్షన్ ఫెయిల్ అయినా కానీ నీకు 2 dimensions లో హెల్ప్ చేస్తాడు, ఎస్ డెఫినెట్లీ. హెల్ప్ చేస్తాడు అండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు. సో స్కై షుడ్ బి ద కెప్టెన్ అంతే. ఏం లేదు. రిజుల్ బ్రో, యూ హ్యావ్ ఎనీ రుద్దిఫై ప్లేయర్? Yes, a player who deserves his movement. I mean, he has been contributing. He has been doing good. We have been speaking about him, but Bumrah has not got his one moment as such. So this World Cup will give him that moment where we will remember Bumrah by. It will define his career.
For వావ్. now, we just know that he is being here and there, but he will produce performance which will define his career. So Bumrah for me, But and no more honest, documentaries will be made for hitting sixes True, against him. true. I agree to that. Agreed. but No more but action also will be shown. but Rijal bro, if he has a moment like that, I think he will end his career on a good note in T20 specifically, Bumrah, because of the workload management that he's having and the number of test series that are going to happen. I think he will end it on a good note if he gets that moment, honestly. Ritwik, one Ruddify player. You want to Uh, Ruddify for the World Cup? Just Till the with World no Cup. one till the World Cup, just with Bumrah. I am calling it Oh. right now. He'll be my player of the tournament. వావ్ 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 వావ్. అందరూ ఇలాగే ఒక్కో ప్లేయర్ ని రుద్ది మన వరల్డ్ కప్ వస్తే అదే హ్యాపీ. And he'll take a Back to 5-wicket back. haul against Pakistan. Calling it now already. ఏ పాకిస్తాన్ ఫైనల్ లో పర్ఫార్మ్ వాట్ హ్యాపెనింగ్. Final లో 5-wicket haul. 5-wicket haul. ఫైనల్ పర్ఫార్మ్ వాట్ హ్యాపెనింగ్ సింపుల్. 5-wicket haul. Ante. వావ్ వావ్. Against Australia and Ahmedabad. I am writing it now. సో ద స్క్వాడ్ ఏదైతే మనం చూసుకున్నామో ఐఎమ్ సీయింగ్ నీది నాది ఇంకా రాలేదయ్యా. లేదు నేను చెప్పలేదు, నువ్వు చెప్పలేదు. Dubey fix. Already Dubey Dubey fix. fix. Dubey. మీరు మర్చిపోయాడు అన్న. నాది Dubey చెప్పలేదు, నేను అన్ని- ప్లేయర్. నువ్వు రుద్దు. నేను రుద్దే ప్లేయర్ ఒక్కడే ఉంటాడు, వాడు తిలక్ వర్మ. సౌండ్ బ్యాట్ తోనే చేస్తాడు. ఎగ్జాక్ట్లీ. నేను నేను చెప్పకూడదారా? నేను అంటే నాకు మూమెంట్స్ ఉండొద్దా? నేను ఎలివేషన్ ఇచ్చి ఒక పేరు కూడా చెప్పాలని ఉండొద్దా? మధ్యలో కట్ చేసి తిలక్ వర్మ. నేను తిలక్ వర్మ. I am going to make you a statement. Tilak Verma will win us the cup. He will win us the cup. వావ్. ఏషియా కప్ ఆల్రెడీ Nice. చేసి చూపించిండు. ఏషియా కప్ శాంపుల్ ఇవన్నీ కాదు. Trailer. తిలక్ వర్మ ఒక్కడు తలుచుకుంటే రుద్రనేత్రుడు అయిపోతాడు. I am going to tell you, he is a guy who does not make sound on the social media. He makes sound on the pitch, that too with his bat. And I am very sure Tilak Verma is going to provide you with 2 or 3 overs between. ఒక 1-2 ఓవర్స్ అయినా ఖచ్చితంగా వేస్తాడు బౌలింగ్ తో పాటు. ఆల్ ద తెలుగు పీపుల్ ప్రౌడ్. అంటే ఏ ఇండియా ప్రౌడ్. ఇండియా proud అంటే తెలుగు ఏంది? నువ్వు తెలుగు ఏంది, హైదరాబాద్ ఏందబ్బా? ఇండియానే ప్రౌడ్ అయిపోతుందండి అప్పుడు. సి ఐఎమ్ నాట్ సపోర్టింగ్ బికాస్ తిలక్ వర్మ హైదరాబాద్ వాడు, నాకు హైదరాబాద్ పిచ్ ఉందని కాదు. డిస్క్లైమర్ That guy is a spark man. He is a no nonsense player. స్పార్క్ ఇస్ రుతురాజ్ గైక్వాడ్. ఈస్ క్లచ్. తిలక్ వర్మ ఇస్ క్లచ్. Clutch player. స్పార్క్. Good one. నైస్. స్పార్క్. ఐ యూజ్డ్ టు కాల్ హిమ్ స్పార్క్ రాజ్ గైక్వాడ్. ఒక్కటే రాసుకోండి అబ్బాయి మా తిలకుడు గురించి. ఇస్తున్నాడు కప్పు, చేతిలో పెట్టుకొని తీసుకొస్తున్నాడు కప్పు, అంతే. సింపుల్ యాజ్ ఇట్. లెట్స్ గో. అది Rizal has something. சொல்லுங்க. Just one small observation. So let's assume Samson gets injured. Ishan Kishan comes in. We will only have 2 right-handers in our lineup. So that goes to prove the left-handers theory does not matter. When we have consciously, we could have had J.T. Sharma for that thing. And second thing, there are no off-spinners in the world currently, good off-spinners in T20. Rizal bro, you are Aksar. forgetting another point. Off spinner and right arm off spinners in a sense. Oh. Rizal bro, you're just forgetting a fact. Gambhir is a left-hander. అరే Gambhir is a అజిత్ left-hander. అగర్కర్. Ajit Agarkar left-hander. కాదు. Right-hander. Right. Gambhir is a left-hander. He will never care about left. ఏయ్, మీరు అబ్జర్వ్ చేశారు ఇక్కడ కూడా లెఫ్ట్ రైట్ కాంబో గంభీర్ అండ్ ఒరే. అది ఎక్కడైనా కాంబినేషన్ ఇంపార్టెంట్. బాడ్మేగా టీమ్ బాడ్మేగా పిచ్ కాంబినేషన్ ఉండాలి. కాంబినేషన్ ముఖ్యమయ్యా. నాకు అసలు అర్థం కాదు గౌతమ్ గంభీర్ కి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ అసలు వాళ్ళకి ఏమొస్తుందో అర్థం కాదు ఆయనకి. లేదు, అది యాక్చువల్లీ టెక్స్ట్ బుక్ బేస్ నుండి ఉంది. ఇట్స్ సింపుల్, ఏమీ కాదు. దాంతో ఏమవుతుంది అంటే జస్ట్ ఫీల్డర్ ని కన్ఫ్యూజ్ చేయడం అంతే. సింపుల్. చేంజ్ టైం అవ్వాలి. వేస్ట్ అండ్ వాళ్ళని సెటిల్ అవ్వకుండా చేయడం అంతే. అదొకటే రీజన్ తప్ప ఏమీ లేదు. దట్స్ ఇట్.
That's it. నీకు వరల్డ్ కప్ ఫైనల్లో కూడా గంభీర్ అవుట్ అయితే యువరాజ్ వెళ్ళాలి, కోహ్లీ అవుట్ అయితే ధోని వెళ్ళాలని చెప్పింది అప్పటి నుండి అంతే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అంతే అంతే దట్ వాస్ ద థింగ్. ఇంకా ఒకటే రీజన్. ప్రతి ఒక్కరు ఒక థియరీ చెప్తాడు, మురళీధరన్ యువరాజ్ ఫేస్ చేయలేడు అంతా అనేది దట్స్ అ సపరేట్ థియరీ. ఇట్ వాస్ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్, లెట్స్ నాట్ మేక్ దెమ్ సెటిల్ డౌన్. ఇంకో వికెట్ తీయకుండా సెటిల్ అంతే. అవ్వకూడదు అని చెప్పి సచిన్ ఆలోచించిన ఆలోచనే కరెక్ట్ ఆలోచన. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ వెరీ అంతే. పర్స్పెక్టివ్. అయినా దేవుడు ఆలోచిస్తే మనం ఎంత చెప్పండి, అదే, నిమిత్తం టెండూల్కర్ మాత్రం అంతే. మోస్ట్లీ ఆ టాక్టికల్ అయితే వర్క్ అవుతుంది. ఇట్ వర్క్స్ Yes. అవుట్ బికాస్ యూఆర్ నాట్ లెటింగ్ దెమ్ సెటిల్ డౌన్. అదే వాళ్ళు బుర్ర వాడారు అనుకో మనం సెటిల్ అవ్వలేము అంతే. ఎందుకంటే ఒకటి చెప్తా, ప్రాపర్ ఆఫ్ సైడ్ ఫీల్డింగ్ సెట్ చేసి ఉన్నాడు. లైక్ యూనో లాంగ్ ఆఫ్ ఒకడు, మిడ్ వికెట్ ఒకడు. నువ్వు ఏం చేస్తున్నావు, ఈజీగా సింగిల్ తీసినావు అంటే ఇప్పుడు అంతే, వాడు మళ్ళీ లాంగ్ ఆఫ్ లోపలికి రావాలి, మిడ్ ఆన్ బయటికి వెళ్ళాలి, నీకు స్క్వేర్ మిడ్ వికెట్ కి వెళ్ళాలి. అంటే కరెక్ట్. మళ్ళీ సేమ్ ఇంకో సింగిల్ కి మళ్ళీ ఇట్స్ లైక్ యూర్. ఒక ఫీల్డర్ ఎప్పుడైనా ఒక పొజిషన్ లో ఉంటే ఆడు స్ట్రాంగ్ అవుతాడు, సింపుల్. ఇప్పుడు నువ్వు మన అబ్జర్వ్ అయ్యి ఒక స్టేజ్ లో మన వాల్ ఉండేది ఇట్లా, పాయింట్ జడేజా, కవర్ యువరాజ్, ఎక్స్ట్రా కవర్ కోహ్లీ, మిడ్ ఆఫ్ రైనా, ఇట్లా 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 నిలబడే వాళ్ళు ఇట్లా వాల్. వాళ్ళ పొజిషన్ అవే. సో లెఫ్ట్ అండ్ రైట్ తో వాళ్ళని హ్యాంపర్ చేసినాం అనుకో ఈజీలీ బ్రేక్ చేయొచ్చు. కానీ వాళ్ళు అట్లా రాక్ సాలిడ్ నిలబడాలి. సేవాగ్ స్లిప్పులు ఉండేటోడు, అది వేరే విషయం. అది వద్దులే అవన్నీ వద్దులే. దేవుడు ఎక్కడ ఉండేవాడు, సేవాగ్ గుండెల్లో ఉండేవాడు. అది చెప్పుకోండి. అది అంతే. అదే అన్నమాట, ఇంకేం లేదు. కప్పు గెలిచినాక మాట్లాడుకుందాం. 100% ఇది మళ్ళీ దిస్ ఇస్ ఇండియాస్ కప్. ఇండియాస్ కప్ టు 100%. లూజ్. ఇక్కడ నుంచి విత్ దిస్ స్క్వాడ్, విత్ దిస్ బ్యాలెన్స్, ఇఫ్ వీఆర్ నాట్ గెటింగ్ ద కప్, ఇట్ ఈస్ ఐదర్ దేర్ ఆర్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్సెస్ లైక్ హౌ ఇట్ హ్యాపెండ్ ఇన్ 2016, or else we have created combinational issues with ourselves అంతే. ఇప్పుడు ఇది ఒకటే చెప్తున్నా, ఫైనల్ ఐల్ కంక్లూడ్. ఇండియా కప్ప, గంభీర్ జాబా, అంతే రెండు, అంతే సింపుల్, ఇంకేం లేదు. ఆన్ ద కాంట్రడిక్టరీ సైడ్ కాదు, అజిత్ అగర్కర్ కి లాస్ట్ అసైన్మెంట్ అది, వాడు అదే పనికి తీసుకున్నాడు. ఎట్లా ఇంకా వస్తే రెండు వస్తాయి, లేదా రెండు పోతాయి, అంతే సింపుల్. సో ఇండియాకి మంచి రోజులు రాబోతున్నాయి అంటారు. అంతే. వస్తే మంచి రోజులు, లేకపోతే ఇద్దరు పోతారు. ఏదైనా అది కూడా మంచిదే మనకి, ఏదైనా సక్సెస్ మనకి. సక్సెస్. అట్లనేం అనుకోను. అంటే గంభీర్ ఇస్ నాట్ లివింగ్, అజిత్ అగర్కర్ మైట్ లీవ్. అది గంభీర్ ది కూడా ఇఫ్ యు ఆర్ లూజింగ్ గంభీర్ 27 వరకు ఉంది వాడికి రాజేష్ కాంట్రాక్ట్. you are losing with this squad, if you are not going to the finals, at least finals is going to be a benchmark. నువ్వు ఈ స్క్వాడ్ తో పాటు ఫైనల్స్ పోలేదు అని అనుకో, you had serious issues with policy making which have to be addressed. ఇండియాలో నువ్వు ఒక కప్ ఓడిపోతున్నాం with this squad, with this settledness, you are declaring to the world that I have problems. ఆల్రెడీ మనం చాలా క్లియర్ గా చెప్పేసాం. ఇంకా నువ్వు దానికి యూఆర్ యాడింగ్ ఆయిల్ టు ది ఫైర్ అంతే. ఇట్స్ నాట్ రైట్. కరెక్ట్. అండ్ ఐ హావ్ వెరీ వన్ అవ్వదు అని అంటే యూఆర్ వీ మే హ్యావ్ నో చాయిసెస్ టు గివ్ అంతే. బట్ ఐ హ్యావ్ జస్ట్ వన్ థింగ్ టు కన్క్లూడ్ బిఫోర్. ఈ స్క్వాడ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ టూ మచ్ డిపెండెంట్ ఆన్ ప్లేయర్స్ పర్ఫార్మింగ్ టు దేర్ రోల్స్. ఐ రియలీ డోంట్ వాంట్ దెమ్ టు బీ కన్ఫ్యూజ్డ్. The more you confuse, ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్ దగ్గర నుంచి ఏదైనా సరే, ఐ డోంట్ వాంట్ ఎక్స్పెరిమెంటేషన్స్ టు హ్యాపెన్. ఐ వాంట్ దెమ్ దేర్ రోల్స్ టు బి క్లియర్. ఇప్పుడు నువ్వు రోల్స్ క్లియర్ గా పెట్టేస్తే అందరు నాకు ప్రిడిక్ట్ చేసేస్తారేమో, నా నెగెట్స్ పోతారేమో అని చెప్పేసి సొల్లు వాగుళ్ళు వాక్కండి ప్లీజ్. I really want this to be told to Gambhir that don't confuse your players. This squad is beautiful because we have assumptions that this player is going to do this. The roles are dignified. Everything is so balanced. RCB with a very mediocre team won in 2025 because their roles were pretty much defined and they played to their roles. Any team that played to their roles actually won rightly. 2016 లో SRH కానీ ఏదన్నా కానీ, why am I referring to IPL? because నియర్ మెమరీలో మీకు ఉందని చెప్పి ఐ విల్ నాట్ టాక్ అబౌట్. ఇప్పుడు రోల్స్ పెట్టుకొని న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా బ్యాడ్ లక్ వల్లే ఓడిపోయారు అంతే. ప్లే టు ద రోల్స్, డు నాట్ కన్ఫ్యూజ్ యువర్ ప్లేయర్స్. బ్యాటింగ్ ఆర్డర్ కూడా పైకి కిందికి అంటున్నావు ఏంటి? సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ పైకి కిందికి అనడంలో ఇష్యూ లేదు, బికాస్ దే ప్లే ఇన్ ద సేమ్ ప్రొఫైల్ అండ్ దే ఆర్ ఫైన్ విత్ ఇట్.
నువ్వు సడన్ గా తీసుకొచ్చి తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ముందు హార్దిక్ పాండ్యాని తెచ్చేసావు అనుకో, అప్పుడు ఇట్ ఇస్ అగైన్ కన్ఫ్యూజింగ్. అక్షర్ పటేల్ అక్షర్ పటేల్ ని తెచ్చేసావు, హార్దిక్ పాండ్యాని తెచ్చేసావు అంటే అది కన్ఫ్యూజన్ లో. దే నాట్ కన్ఫ్యూజ్ యువర్ ప్లేయర్స్ ప్లీజ్. Do not confuse your players. Please let them Agree. beat space. Agree. Please let them beat their space. They will Agree. get you the cup. And అది ఇంకో ఫన్ సో ఫ్యాక్ట్ చెప్తున్నా, ఇంకో ఫన్ ఫ్యాక్ట్. 2016 లో ఇండియాలో వరల్డ్ కప్ T20 ఉండే. 2016 లో ఇంకేం జరిగింది? ఓ SRH కప్పు కొట్టిందా? ఓ నేను ఇంకా- అరే అవును కరెక్టే. అండ్ ఇంకోటి, ఈసారి ఫైనల్ కూడా చిన్నస్వామిలోనే. ఆ? అవును. అవును. అక్కడ SRH మ్యాచ్ లేవంటున్నారు కదా. లేదు ఉంది, అయిపోయింది ఉంది. ఆల్రెడీ. ఉంది మ్యాచెస్ ఓకే, ఉంటాయి. అయితే అబ్బాయి చిన్నస్వామి is too iconic to be set beside అబ్బాయి. No, they'll solve the issue. సరే ఇంకెక్కడన్నా గెలుద్దామంట. సరే వదిలేసేయాలి కానీ. కానీ మనమే గెలుస్తున్నాం అంతే. సరే యా అయితే ఓకే, బ్లూ జెర్సీ వేసుకోండి అందరు. ఇప్పుడు ఆరెంజ్ తర్వాత వేసుకుందాము. సో ఏం లేదు, వీడియో సమాప్తం చేస్తున్నా. శుభ్రంగా తినండి, వాటర్ తాగండి, చలి ఎక్కువ పెడుతుంది, దుప్పట్లు కప్పుకోండి. అండ్ మెయిన్ శివం డూబేకి ఆర్కులో బాల్స్ వేయకండి. థ్యాంక్ యూ. అంత మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. Bye.